మూసీ నిర్వాసితులను కన్న బిడ్డల్లా చూసుకుంటాం మంత్రి శ్రీధర్ బాబు గారు. పడగొట్టాలన్న లక్ష్యంతో కాదు, నిలబెట్టాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తుంది మంత్రి శ్రీధర్ బాబు. మహిళా సాధికార కోసమే మరిన్ని హాస్పిటల్స్ అన్న సీఎం రేవంత్. పేదలను అద్దం పెట్టుకొని పెద్దల రియల్ ఎస్టేట్ అన్న బట్టి పేదలను ఆదుకొని తీరుతామన్న పొన్నం ప్రభాకర్. కరీంనగర్ లో ప్రారంభమైన సూపర్ లగ్జరీ బస్సులు భూమి ఉన్న ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టిన ధరని కుల గణన చేయాల్సిందేనన్న బీసీ సంఘాలు. ఎట్టి పరిస్థితిలో చేసి తీరుతామన్న రాష్ట్ర ప్రభుత్వం. మంత్రి ఉత్తమ్ తండ్రి కన్నుమూత, పలువురు ప్రతినిధులు సంతాపం. నోటి మాటలే ఆదేశాలు, కాళేశ్వరం కాదది శనీశ్వరం. మంతని నియోజకవర్గ వ్యాప్తంగా దుద్దిల్లా శ్రీబాబు గారి పరామర్శలు, పలకరింపులు. సంతోషం నువ్వెక్కడ, నువ్వు లేక టానిక్ వేసుకోలేదన్న కేసీఆర్. బ్లూ ఫిల్మ్ చూస్తే 5 ఏళ్లు జైలు శిక్ష అన్న భారత సర్కార్. అసలు బ్లూ ఫిల్మ్ లే బ్యాన్ చేయాలన్న వైనాల రాజు న్యూస్ ఛానల్. పిసిసి కార్యవర్గంలోకి ఎంపీ ఎమ్మెల్యేలు, సామాన్యులను సైతం తీసుకోవాలన్న వైనాల రాజు న్యూస్ ఛానల్. మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. మార్నింగ్ న్యూస్ వచ్చేసరికి ఏదైతే గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏదైతే మూసీ సుందరీకరణకు సంబంధించి అవాక్కులు చెవాక్కులు పేలుతున్నారు, వాటికి సంబంధించి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఏదైతే మూసీ సుందరీకరణకు సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతానికి తనదైన శైలిలో వివరణ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి పేదలను పడగొట్టాలన్న లక్ష్యం కాదు, పేదలను నిలబెట్టాలన్న లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం మేము. ప్రతి క్షణం ప్రతి నిత్యం పేద ప్రజల అండగా పనిచేస్తా ఉన్నాం. పేద ప్రజలను నిలబెట్టాలని, అదే విధంగా ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరాన్ని మేటి నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో. అంతేకాకుండా గతంలో గత పాలకులు కేంద్రంలోనైతేనేమి రాష్ట్రంలోనైతేనేమి ఏదైతే జలయజ్ఞం పేరుతోటి, శుద్ధీకరణ పేరుతోటి ప్రభుత్వానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన అక్షరాల 1,00,000 కోట్లను దిగమింగేసిర్రు. కానీ మేము ఆ విధంగా చెయ్యం. మూసీకి సుందరీకరణకు సంబంధించి ఏదైతే లబ్ధిదారులు నిర్వాసితులు ఇబ్బంది పడతా ఉన్నారో వారందరినీ లబ్ధిదారులుగా చేర్చి వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తా ఉన్నాం. వారితో పాటుగా ఎస్హెచ్ గ్రూపుల ద్వారా వారికి వడ్డీ లేని రుణాలను ఇస్తాం, వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తాం, వారికి అనువైన అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కల్పిస్తాం. అంతేకాని ప్రజలను పేదలను పడగొట్టి రాజ్యమేలన్న లక్ష్యం మా ప్రభుత్వానికి ఉండదు. ప్రభుత్వంలో జవాబుదారీతనం ఉంటుంది. మీలాగా గతంలో గడిచిన 10 సంవత్సరాల విధ్వంసాల కాలంలో 4 స్తంభాలాట 3 ముక్కలాటగా నడిచింది. కానీ ఈ రోజు ప్రభుత్వం ప్రజలతోటి నడపబడుతుంది. ఇది ప్రజల ఆకాంక్ష మేరకు నడుస్తున్న ప్రభుత్వం అని చెప్పి గట్టిగానే శ్రీధర్ బాబు గారు కౌంటర్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన మనం మూసీ నిర్వాసితులను కన్న బిడ్డల్లా చూసుకుంటాం, పేదలను నిలబెట్టాలనేదే మా ఉద్దేశం, పడగొట్టాలని కాదు. మంత్రి శ్రీధర్ బాబు డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు ఉపాధి కల్పిస్తాం, ఎన్ఎస్జి ద్వారా వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం. హైడ్రా విషయంలో ఎవరైనా ఒకటే, సీఎం అన్నకు నోటీసులు ఇచ్చాం. హైడ్రా మూసి ప్రక్షాళనపై హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేస్తాం. అరాచక శక్తులను బీఆర్ఎస్ ప్రోత్సహిస్తుంది, డబ్బులు ఇచ్చి సీఎం సర్కార్కు వ్యతిరేకంగా మాట్లాడిస్తుందని ఫైర్. మనం నిన్ననే అనుకున్నాం, ఏదైతే బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం నుంచే ఎవరైతే తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా తిడతారో, సోషల్ మీడియాలో ఎక్కువగా మాట్లాడతారో వారికి 5,000 రూపాయల నగదు ప్రోత్సాహాన్ని ప్రకటించినట్టుగా ఇంటర్నల్ వార్తలు వస్తా ఉన్నాయి. అది నిజమే తెలుస్తా ఉంది. నిన్న హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ మాట్లాడిన ఏదైతే సోషల్ మీడియా వారియర్స్ తోటి మాట్లాడిన వాయిస్ కూడా మనకు బయటికి రావడం జరిగింది. అంటే ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిను, శ్రీధర్ బాబు గారిను, బట్టి విక్రమార్క గారిను, పొన్నం ప్రభాకర్ గారిను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చిన రీతిలో తిట్టడం వలన ప్రజల్లో ఒక భయానక వాతావరణాన్ని కల్పించి రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న లక్ష్యంతో తప్పుడు మాటలతోటి, తప్పుడు ఫేక్ అకౌంట్లతోటి తప్పుడు మాటలు తిట్టించిన వారికి 5,000 ప్రోత్సాహాన్ని ప్రకటించినటువంటి గత అధికార పార్టీ, ఇప్పుడున్న ప్రతిపక్షం ఎంత చిల్లర దిగజారుడు రాజకీయానికి తెరదీసిందో మనం చూడవచ్చు. దాంతో పాటుగా పేదలను అడ్డం పెట్టుకొని బిల్డర్ల వ్యాపారం, మూసీని సుందరీకరిస్తాం, లేకుంటే విజయవాడ లాంటి పరిస్థితులు వస్తాయి. విజయవాడ కాదు సార్, ముంబై లాంటి పరిస్థితులు వస్తాయి. హైదరాబాద్ అంటేనే ర్యాక్స్, లేక్స్, పార్క్స్. నేడు అవి కనుమరుగవుతున్నాయి. మూసీ నదిలో మంచినీరు పారేలా చేయాలనేది సర్కార్ ఆలోచన. ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, అభివృద్ధి, స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత. అమెరికాలో మీటర్ ప్రెస్ లో అమెరికాలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు
మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మూసీ ప్రక్షాళనకు సంబంధించిన దానిపై మాట్లాడడం జరిగింది. ఇకపోతే ప్రతిపక్షాలది రాద్ధాంతం, మూసీ నిర్వాసితులను అన్ని విధాలు ఆదుకుంటాం మంత్రి పొన్నం. డబుల్ బెడ్రూమ్ తో పాటు మెప్మా ద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాం. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను ఎవరు నమ్మద్దని విజ్ఞప్తి. సోషల్ మీడియా ద్వారా ఏదైతే కేటీ రామారావు ట్విట్టర్ తిల్లు, అదేవిధంగా తాటి చెట్టులా ఉన్నటువంటి హరీష్ రావు, వీరిద్దరి కనుసన్నల్లో ఏదైతే అమాయక ప్రజానికాన్ని రెచ్చగొట్టి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది చెంచాలు, కొంతమంది చిల్లర పని పాట లేని వారు ఏదైతే ఫేక్ సర్క్యులేటర్ ఏదో డబ్బులకు 1000-2000 ఆశపడి ఫేక్ సర్క్యులేట్ చేస్తూ ఉన్నారని, వారి వల్ల ప్రజలు ఎవరు నమ్మకూడదని, ప్రజలు ఇబ్బంది పడదని, మూసీ నది పరివాహక ప్రాంతంలో ఎవరైతే నష్టపోతుండ్రో వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తున్నామని దాదాపుగా ఇప్పటి వరకే మొదటి రోజు 33 ఇళ్లను ఇవ్వడం జరిగిందని, దాదాపుగా మూసీ సుందరీకరణకు సంబంధించి డిస్మెటల్ చేసే ఇళ్లకు సంబంధించి ముందే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పంపించిన తర్వాతనే మూసీ డిస్మెటల్ చేస్తున్నామని మంత్రులు ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. నిన్న ఏదైతే మంత్రిని నియోజకవర్గ వ్యాప్తంగా ఏదైతే దుద్దిల్లా శ్రీనుబాబు గారు, ఇప్పలపల్లి, అదేవిధంగా కొండంపేట గ్రామాల్లో పలువురిని ఎవరైతే వారి ఇంట్లో చనిపోయినారో పరామర్శ చేసినారో, ఏదైతే శనిగరం దుర్గమ్మ కానీ, శనిగరం మహేష్ కు సంబంధించి కానీ, అదేవిధంగా అబ్బనవేని బక్కమ్మకు సంబంధించిన వారికి సంబంధించిన విజువల్స్ మనం చూడవచ్చు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చుతూ వారికి ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగింది. అదేవిధంగా వారితో పాటుగా వారికి నేనున్నాను అన్న ధైర్యాన్ని కల్పించి ఏదైతే శ్రీనుబాబు గారు ప్రజలతో మమేకమై మంతని నియోజకవర్గ వ్యాప్తంగా ఓవైపు శ్రీధర్ బాబు గారు బిజీ కార్యక్రమాల్లో ఉండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై, అదేవిధంగా పారిశ్రామిక రంగానికి సంబంధించి శ్రీధర్ బాబు గారు బిజీ కార్యక్రమాల్లో ఉంటే, మంతని నియోజకవర్గానికి మా కుటుంబం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది, మేము మా కుటుంబ సోదరులాగానే ఈ నియోజకవర్గానికి చెందిన ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి సంబంధించిన తోబుట్టులే అని చెప్పి వారందరినీ పరామర్శ చేస్తున్నటువంటి విజువల్స్ ని మనం చూడవచ్చును. శ్రీనుబాబు గారు వచ్చిర్రంటేనే మంతని నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటనలు, సుడిగాలి పర్యటనలు, అదేవిధంగా అందరినీ హక్కున చేర్చుకునే అందరికీ నేనున్నాననే భరోసా కల్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి సంబంధించిన విజువల్స్ ను మనం ఇప్పుడు చూస్తున్నాం. నిన్న పార్థివ దేహాన్ని దగ్గరికి కూడా వెళ్ళి వారిని కలుసుకుని వారికి సంబంధించిన ఇబ్బందికి సంబంధించి వారికి కొద్దిగా నగదు ప్రోత్సాహాలు, నగదు సహాయం కూడా చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇకపోతే సార్ ఇది కొంచెం ఇబ్బందికర విషయమే, మీరు ఇట్లా మాట్లాడితే కూడా ప్రజలకు అర్థం కాని విషయం. హైడ్రా పరిధి ఓఆర్ఆర్ వరకే, హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్ వరకే అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అని చెప్పారు. రహదారుల విస్తరణతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూల్చివేతలు జరిగిన హైడ్రా చేసినట్టు ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కూడా ఏదైతే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా శ్రీధర్ బాబు గారు మహిళకు ఏదైతే మహాశక్తి కానీ, ఉచిత బస్సు కానీ, అదేవిధంగా మహిళా సాధికారతే ప్రధాన లక్ష్యంగా మహిళా స్త్రీ శక్తే ఈ దేశానికి పురోగతి అన్న సూత్రాన్ని పాటించి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రాగానే 48 గంటల ఉచిత బస్సు ప్రయాణాన్ని చేయడంతో పాటుగా స్త్రీ శక్తి ద్వారా మహిళా క్యాంటీన్లు, స్త్రీ శక్తి ద్వారా ఎస్హెచ్జి గ్రూప్ ద్వారా మహిళలకు అన్ని అవకాశాలు కల్పించడంతో పాటుగా ఏదైతే డిజిటల్ హెల్త్ అండ్ రేషన్ కార్డుకు సంబంధించి డిజిటల్ కార్డును తయారు చేస్తుందో దాంట్లో మహిళ అనే యజమానురాలుగా భావిస్తూ మహిళా సమైక్య విధంగా తీసుకెళ్తున్న తరుణంలో మరొక మారు ఏదైతే పింక్ రన్ అని హైదరాబాద్ లో మహిళా శక్తి చేస్తున్నదో దానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళా సాధికారిక దిశగా విమెన్ హాస్పిటల్స్ ను నిర్మిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి మహిళల కోసం మరిన్ని హాస్పిటల్స్, విమెన్ హెల్త్ కేర్ కు కట్టుబడి ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి మహిళా సాధికారికత కోసం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపు. గచ్చిబౌలిలో పింక్ పవర్ 2024 కార్యక్రమానికి హాజరు. ఆర్టీసీలో సూపర్ లగ్జర్ బస్సులు విత్ ఆఫ్ ఎలక్ట్రికల్. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్లు, 2.5 గంటల్లోనే బ్యాటరీ ఫుల్ ఛార్జ్. కరీంనగర్ లో 35 బస్సులు ప్రారంభించిన మంత్రి పొన్నం. దశల వారీగా ఆర్టీసీకి 2400 ఎలక్ట్రిక్ బస్సులు. ఆర్టీసీలో తొలుత సూపర్ లగ్జరీ బస్సులు వచ్చాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో 35 బస్సులు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం ప్రారంభించారు. 41 సీట్లతో కూడిన ఈ బస్సును 2.5 గంటలు ఫుల్ ఛార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్ల ప్రయాణిస్తుంది. ఇందులో డ్రైవర్ క్యాబిన్ లో ఒకటి, ప్రయాణికులు క్యాబిన్ లో మరో సెక్యూరిటీ ఉంటుంది అంటున్నారు. తెలంగాణలో ఆర్టీసీని బలోపేతం చేసే విధంగా
గతంలో ఆర్టీసీ అంటే నష్టాల కుప్పగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తారని గత 10 సంవత్సరాల కాలంలో విధ్వంసాలు ఎన్నో మార్లు ఆర్టీసీ కండక్టర్లు డ్రైవర్లు నిరసన దీక్షలు నిరాహార దీక్షలకు వెళ్లిన తరుణంలో ఆర్టీసీని పూల బాటగా ఆర్టీసీని లాభాల బాటగా ఆర్టీసీని జాతి సంపదగా ఆర్టీసీని ప్రజలందరి మేలు కోరే అన్నల ఆర్టీసీని అందరినీ ఆదుకునే ఆపన్న హస్తంలా తీర్చిదిద్దే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పనిచేస్తా ఉందని తెలుస్తా ఉంది. రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదు. ఎంతుంటే ఏం లాభం, అంగట్లో అన్నుంటే అల్లు నోట్లో శనుంది అన్నట్టు గత 4-5 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి ధరణి వ్యవస్థ 5 సంవత్సరాలలో ఏ ఒక్క రైతుకు కూడా భూమి ఉన్న ప్రతి రైతుని ఇబ్బంది పెట్టిన వ్యవస్థ ఏదైనా ఉందా అంటే అది ధరణి వ్యవస్థ అని, ధరణిని బంగాళాఖాతంలో కలుస్తామని పారేస్తామని చెప్పినటువంటి ప్రజాప్రభుత్వం దానికి సంబంధించిన అడుగులు వేస్తా ఉంది. భూమి ఉన్న ప్రతి ఒక్కరూ ధరణితో ఇబ్బంది పడ్డారు. ఆ కష్టాలని తొలగిస్తాం మంత్రి పొంగులేటి. ప్రభుత్వ భూమి యొక్క అంగుళం కూడా కబ్జా కావద్దు, రెవెన్యూ ఉద్యోగులకు ట్రైనింగ్ సెంటర్, తహసీల్దార్ల బదిలీలో త్వరలో ఉద్యోగ సంఘాలతో చర్చిస్తాం, 33 జిల్లాల తహసీల్దార్లతో సమావేశం. వాస్తవం. ఉత్తమ్ కుమార్ తండ్రి అనారోగ్యంతో తుది శ్వాస విడిచినట్టున్నారు. ఉత్తమ్ పురుషోత్తం రెడ్డి. అదేవిధంగా సీఎం నివాళి, మంత్రులు ప్రముఖుల సంతాపం, ఉత్తమ్ను పరామర్శించిన పరువులు నేతలు అనేది హెడ్లైన్ గా ఉంది. ఇకపోతే తెలంగాణలో ఒక సామెత ఉంటది, అబ్బో పులిరా అంటే అరే తోక బాగా పడుకున్నది అంటారు. ఇప్పుడు బీసీ సంఘాల పరిస్థితి కూడా అచ్చం అదే విధంగా నడుస్తా ఉంది. బీసీ సంఘాలు గడిచిన 5 సంవత్సరాల క్రితం 37% రిజర్వేషన్ 22% తగ్గిస్తే ఎవ్వరూ నోరు మెదపలే. అందరు పిన్ డ్రాప్ సైలెన్స్, జీ హుజూర్ అన్నారు. కానీ ఎప్పుడైతే ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ గారి నోట్ల నుంచి కామారెడ్డి డిక్లరేషన్, ఏదైతే సిద్ధారామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి గారు ఉన్నారో వారిని తీసుకొచ్చి స్థానిక సంస్థలకు సంబంధించి 42% రిజర్వేషన్ చేస్తాము అని కాంగ్రెస్ పార్టీ చెప్పడంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా అడుగులు వేయడం జరిగింది. దానికి సంబంధించి 150 కోట్ల రూపాయల గైడ్ లైన్స్, 150 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. అదే విధంగా 4వ తారీఖు వరకు దాని గైడ్ లైన్స్ ఇస్తాము, 10వ తారీఖు నుంచి దాని విధి విధానాలు నడుస్తూ ఉంటే కులగన్న స్టార్ట్ అవుతుందని చెప్పిన తర్వాత మళ్ళీ కులగన్నకు సంబంధించి మళ్ళీ మేమే సాధించడం అనేది పగడ్బాలు బలగాలని చెప్పి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు, కొంతమంది బీజేపీ నాయకులు, అఫ్కోర్స్ బీసీ సంఘాలు కూడా అదే పద్ధతులు చేస్తా ఉన్నాయి. బీసీలారా మీరు ఆలోచన చేయండి, మేము బీసీ బిడ్డలమే, మా త్యాగాలతోటి మా పేర్లతోటి వ్యక్తిగత ప్రయోజనాలు పొందే ఆలోచన చేస్తే అది మీకు న్యాయం కాదు. బీసీల పేరు చెప్పి మీరు రాజ్యసభ కోసమో మంత్రి పదవుల కోసమో లేకపోతే అధికారంలోకి రావడం కోసమో లేకపోతే ఆర్థికంగా లబ్ధి పొందడం కోసమో బీసీ అన్న పదాన్ని వాడకండి. మా త్యాగాలను, మా కులాలను, మా జనాలను, మా భవిష్యత్తును మీ గుప్పిట్లోకి తీసుకొని మీరు అందరం ఎక్కే ప్రయత్నం చేయకండి. బీసీలు అంటే బీసీల కోసమే పనిచేయండి. కుల గణన చేయాల్సిందే, గైడ్ లైన్స్ వెంటనే రిలీజ్ చేయండి. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచి లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలి. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయండి. బీసీ మేధావులు 6% ఉన్న ఓసీలకు 10% రిజర్వేషన్ల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ప్రభుత్వ ఫలాలు బీసీలకు అందాలి. వగలాభరణం కృష్ణమోహన్ రావు గారికి సూటిగా స్పష్టంగా గడిచిన 3 సంవత్సరాలుగా బీసీ కమిషన్ చైర్మన్ గా నువ్వే ఉన్నావు. నీ హయాంలో గత ప్రభుత్వం ఉంది, మరి అప్పుడు ఎందుకు బీసీల గురించి కొట్లాడలేదు? వకులాభరణం కృష్ణమోహన్ గారు, మీరు సూటిగా సమాధానం చెప్పండి. ఎందుకు అప్పుడు బీసీల గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు? బీసీల గురించి మాట్లాడితే అది నేరమైనట్టు, ఘోరమైనట్టు, తీసుకుపోయి చెంచల్ కూడా జైల్లో ఎత్తారన్నట్టుగా భయం ప్రాంతాలతో ఉన్నారు కదా. మీరు బీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్నారు కదా నిన్నటి దాకా. ఇప్పుడు మాట్లాడితే ఎట్లా సార్? నవ్వు వస్తుంది, సిగ్గు అనిపిస్తుంది సార్. బీసీ సంఘాలు ఇచ్చిన వినతి పత్రాలు రాహుల్ కి ఇస్తా, అనిల్ జైహింద్. తెలంగాణ బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ బీసీ మేధావుల సదస్సు సెమినార్ లో 12 తీర్మానాల ఆమోదం. కాళేశ్వరం కాదది శనీశ్వరంగా మారింది. అక్షరాల 1,00,000 కోట్ల రూపాయల తెలంగాణ ప్రజల సొమ్మును మింగేసి గోదావరి పాలు చేసిన గనులు గత ప్రభుత్వ కాలంలో బొట్టు వేసి ఇంజనీర్లు కాదు నేనే రాత్రింబవలు కష్టపడి కాళేశ్వరం డిజైన్ చేసిన అని చెప్పి తెలంగాణ ప్రజల నెత్తి మీద శటగోపం పెట్టినటువంటి గొప్ప నాయకులు. కాళేశ్వరానికి సంబంధించి కాళేశ్వరం నిర్మాణంలో నోటి మాటలే ఆదేశాలు, ఉత్తర్వు లేకుండానే ఫోన్లోనే పెద్ద సారు ఆర్డర్స్. ఆ పెద్ద సారే కక్క. చెప్పింది చెప్పినట్టు ఫాలో అయిపోయామంటున్న ఆఫీసర్లు డిపిఆర్ ను సిడబ్ల్యూసికి సమర్పించడంలోనూ అదే విధానం. మౌఖిక ఆదేశాలతోనే అన్నారం సుందిల్లా లొకేషన్ల మార్పు, కొత్త లొకేషన్లోనూ
టెస్టులు చేసిన పాత డిజైన్లే కొనసాగింపు. పెద్దలు చెప్పినట్టు చేసి ఇరుక్కుపోయిన అధికారులు. ఇరుక్కుపోయాను అన్నట్టుగా కాక మంచిగానే కాక మీద ఉన్నాడు. కాక పోయి ఫామ్ హౌస్ లో పండుకున్నాడు. ఇరుక్కుపోయిన అధికారుల పంచాయతీ నడుస్తా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఓవైపు కేసీఆర్, ఓవైపు కేటీఆర్, మరోవైపు బతుకమ్మ అదే కవిత, మరోవైపు అగ్గిపెట్టి హరీష్, వీళ్ళ నలుగురు రిమోట్ సెన్సార్లుగా పనిచేస్తే కనిపించని ఐదో హస్తం జోగినిపల్లి సంతోష్ ఉండేది. ఈ కనిపించని ఐదో హస్తం పర్మిషన్ ఉంటేనే మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, రాష్ట్ర కార్యవర్గమైనా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ముఖ్యమంత్రులైనా, ఇతర దేశాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులైనా, గ్రీన్ ఛాలెంజ్ అయినా, రెడ్ ఛాలెంజ్ అయినా, వైట్ ఛాలెంజ్ అయినా, ఏ ఛాలెంజ్ అయినా, మనీ ఛాలెంజ్ అయినా, మెడిసిన్ ఛాలెంజ్ అయినా, మందైనా, మాకైనా, బంద్ అయినా, బంధువు అయినా అంతా సంతోష్ చేతుల్నే ఉండేది. అటువంటి సంతోష్ కనుమరుగయ్యాడా, కనుమరుగు చేశారా? సంతోష్ ను దూరం పెట్టారా, దూరం అయ్యాడా? సంతోషం ఏడబోయింది. సంతోష్ కు సంబంధించిన సంతోషం కథ కమా మిసు మన వైనాల రాజు న్యూస్ ఛానల్లో. సంతోష్ కు నో ఎంట్రీ, ఫామ్ హౌస్ కు దూరంగా జోగినపల్లి. బీఆర్ఎస్ ఓటమి తర్వాత సంతోష్ తీరుపై నేతల ఏకరువు, అందుకే అధినేత దూరం పెట్టారని టాక్. పార్టీ కార్యక్రమాల్లో అంటి ముట్టనటే కవిత అరెస్టు, హైడ్రా పైన సైలెంట్. బీజేపీ కాంగ్రెస్ పై విమర్శలు లేకుండా జాగ్రత్త. బీజేపీ ప్రాంతాల్లో గ్రీన్ ఛాలెంజ్. మళ్ళీ పోయి బీజేపీలో పడ్డా నిజమని చెప్పుకున్నావు కదా. సంతోషం లేకుండా పోయిండు. బీఆర్ఎస్ పార్టీలో సంతోషాన్ని కరువు చేసిన సంతోష్ ఏడున్నాడో కాన రాకుండా పోయిన సంతోష్ కోసం ఇప్పుడు చర్చ నడుస్తా ఉంది. బీఆర్ఎస్ లో ఎవరిని కలవాలన్నా, కేసీఆర్ ను కలవాలంటే చివరకు కన్న కొడుకైనా సంతోష్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అన్నటువంటి పరిస్థితి ఉండేది. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందో ఆ తర్వాత హరీష్ ను కేటీఆర్ ఎప్పుడైతే కొట్లాడుకుని పాపం పెద్ద ఆయన దుబ్బుడుతోటే కాలు ఇరిగిందో ఆ తర్వాత జరిగిన పరిస్థితుల్లో సంతోష్ కూడా దీనికి ప్రధాన పాత్ర ఉన్నాడు. సంతోష్ జయవటి కూడా ప్రాబ్లం జరిగింది. కార్యకర్తలు దూరం అయ్యారని చెప్పి సంతోష్ దూరం పెట్టిరని ఒక వర్గం, లేదు సంతోషే వీళ్ళ దగ్గర పవర్ లేదని వీళ్ళని దూరం పెట్టిండని ఒక వర్గం. సంతోష్ బీజేపీ వైపు చూస్తున్నట్టుగా ఉన్నది. బీజేపీ పాలిత ప్రాంతాల్లో గ్రీన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. బీజేపీ పెద్దలతో టచ్ గా ఉన్నట్టుంది. బీజేపీ పార్టీకి సంతోష్ కొంతమంది ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను పంపినట్టుగా సమాచారం అందింది. సంతోష్ బీఆర్ఎస్ పార్టీని మూడు ముక్కలాటలో చింపుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఓవైపు హరీష్ రావు, మరోవైపు సంతోష్ బీజేపీ పార్టీని నిలువునా చీర్చుతున్నట్టుగా కేసీఆర్ కు సమాచారం అందింది. ఓవైపు అలిగి ఇంట్లోనే కూర్చున్న ఆడబిడ్డ, నేను బోను బాపా, నాకు బీఆర్ఎస్ పగ్గాలు ఇస్తేనే పోతా అని అలిగి ఆడబిడ్డ కూర్చున్నది. అట్టెట్టుంటది, నువ్వు జైలుకి వెళ్ళిన దానివి, దొంగవు, సారాయి చేసినావు, నాకే ఇయ్యాలని చెప్పి ట్విట్టర్ల లొల్లి చేస్తా ఉన్నాడు. పొడుగున్న హరీషు, నేను బాగా పొడుగున్నా, బాగా పనిచేసిన, నాకు అగ్గిపెట్ట లేకపోయింది కానీ నేను ఆత్మహత్య దాకా పోయినా, నాకే ఇయ్యాలని ఆయనే. ఓ పక్క వీళ్ళ లొల్లి ఇట్లా నడుతా ఉంటే పాపం సంతోష్ చేసే పని సైలెంట్ గా బీజేపీకి టచ్ లోకి వెళ్ళి బీజేపీకి సంబంధించి ఎమ్మెల్యేలను, ఎంపీలను సర్దే ప్రయత్నం చేస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. జోగినిపల్లి సంతోష్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో ఈయన మామూలుగా ఉండేది కాదు. కేసీఆర్ ఎవరైనా కలవాలంటే ముందుగా ఈయన పర్మిషన్ తీసుకోవాల్సిందే. మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, పార్టీ నేతలు, ఇలా ఎవరైనా సంచులు, బంచులు, బంకులు, పెబ్బులు అన్ని ఈయన కంట్రోలే నడిచేది. మొత్తం తమ్ముడు కంట్రోలే నడిచేది. తమ్ముడు సంతోష్ పాపం బీజేపీ వైపు చూస్తా ఉన్నట్టున్నాడు. గ్రీన్ ఛాలెంజ్ ఎక్కడ చేస్తాడట? గ్రీన్ ఛాలెంజ్ పోయి బీజేపీ పాలిత ప్రాంతాలలో చేస్తాడా? మహారాష్ట్ర, ఏంది ఇంకేడేడునే బీజేపీకి సంబంధించినవి, రాజస్థాను, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఎత్తాడట. కొన్ని రోజులుగా సంతోష్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు దూరంగా ఉంటున్నారని పార్టీ వర్గాల సమాచారం. సుమారు 2 దశాబ్దాల పాటు కేసీఆర్ కు నీడలా నిలిచిన టానిక్ ఇప్పుడు అంటీ ముట్టనట్టు ఉంటున్నారు. పెద్ద ఆయన దూరం పెట్టారా? గతంలో ఉన్న సాన్నిహిత్యం తగ్గింది. పార్టీ కార్యక్రమాల్లో అందుకు ఆయన ఎందుకు పాల్గొనడం లేదు? అధికారంలో ఉన్న కాంగ్రెస్ వ్యతిరేకంగా ఎందుకు గలం విప్పలేదు? ఇప్పుడే తీసుకుపోయి లోపల వారెత్తారు. కవిత అరెస్ట్ మొదలు తాజాగా హైడ్రాపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నా ఎందుకు స్పందించలేదు? నాయన కేసీఆరే కాకే కవితను అరెస్ట్ చేస్తే కుయ్యవని లేదు, కాకే హైడ్రా మీద ఇప్పటి వరకు నోరిప్పలేదు. మళ్ళీ మీరేం మాట్లాడుతారు? బీజేపీ ప్రాంతాల్లో గ్రీన్ ఛాలెంజ్ యాక్టివిటీస్ కు పరిమితం కావడం ఏంటి? ఈ ప్రశ్నలే ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా నడుస్తా ఉన్నాయి. కాకా నీకెంత కట్టం వచ్చిందే కాకా, నీ కష్టం పగోనికి గురి రావద్దు. పాపం సంతోష్ బీజేపీలో చేసుకుంటా ఉన్నాడు.
దేశవ్యాప్తంగా నిమిషానికో అంటే ఎక్కువ స్థాయిలో మహిళలపై రేపులు దుర్మార్గమైన ఆలోచనలు నడుస్తా ఉన్న వాటి వెనుక పోర్న్ వీడియోలు చూస్తే భావోద్వేగానికి ఉద్రేకపరిచి ఆ అమ్మాయిలపై అఘాయిత్యాలు చేస్తా ఉన్నారు అంటున్నారు. దానికి సంబంధించి ఆ బ్లూ ఫిల్మ్ చూస్తే 5 ఏళ్లు జైలు, పోక్సో ఐటీ చట్టాల కింద కేసు, ఐపీ అడ్రస్, ఫోన్ నెంబర్ ద్వారా నమోదు. చిన్నారులపై లైంగిక దాడుల వెనుక పోర్న్ వీడియోస్ ప్రభావం, రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు. పోర్న్ వీడియోలు చూడమన్నారు. మలయాళ డైరెక్టర్ బాలచంద్ర మీనన్ పై నటి మిను మునీర్ సంచలన ఆరోపణలు. సార్ ఒక చిన్న పని చేద్దామా, ఇది చూసిన వాళ్ళందరినీ ఐపీ అడ్రస్ దొరకబట్టి వాళ్ళందరి మీద కేసులు పెట్టడం కదా. పోర్న్ వీడియోస్ గూగుల్ సెర్చ్ లో రాకుండా బ్యాన్ చేస్తే మన దగ్గర కదా ఇంటర్నెట్ బంద్ చేయండి, అప్పుడు దేశం ప్రశాంతంగా ఉంటుంది. పోర్న్ వీడియోలపై రాష్ట్ర ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి చిన్న సూచన: గూగుల్ సెర్చ్ లో పోర్న్ వీడియోలు రాకుండా బంద్ చేయండి. తద్వారా దేశంలో జరుగుతున్నటువంటి ఉద్వేగ పరిస్థితులు బంద్ అవుతాయి. ఇకపోతే టిపిసిసి కార్యవర్గంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, స్పోక్స్ పర్సన్లుగా ఛాన్స్. పోస్ట్ ప్రయారిటీ పెరిగేలా కాంగ్రెస్ నిర్ణయం. తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బీసీ బిడ్డ ఎప్పుడైతే ఎన్నిక కావడం జరిగింది, తర్వాత తన పాత్ర, తన మార్క్ ఉండాలి, ఇటు ప్రభుత్వంలోను ఇటు పార్టీలోను ఉండాలన్న లక్ష్యంతో ప్రతి బుధవారం, శుక్రవారం మంత్రులు తప్పకుండా 11 గంటల నుంచి 2 గంటల వరకు ఎవరో ఒక మంత్రి వారి టైంను కేటాయించాలని వారికి రిక్వెస్ట్ చేయడంతో మంత్రులు కూడా పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషిని వారితో పంచుకోవడం జరిగింది. దాంతో పాటుగా పిసిసి అధ్యక్షుడు ఉన్న మహేష్ కుమార్ గౌడ్ తన పట్టు నిలుపుకునేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలను కూడా ఏదైతే పార్టీ కార్యక్రమానికి సంబంధించి వారికి స్పోక్స్ పర్సన్లుగా, జనరల్ సెక్రటరీగా పార్టీ బియాండ్ ద లైన్ లో పనిచేయాల్సిన అవసరం ఉన్నట్టుగా ఎంపీ, ఎమ్మెల్యేలను కూడా కలుపుకొని కార్యవర్గాన్ని పూర్తి చేసే ఆలోచన చేస్తా ఉన్నట్టున్నారు. దానికి సంబంధించి పిసిసి కార్యవర్గంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, స్పోక్స్ పర్సన్లుగా ఛాన్స్. పోస్ట్ ప్రయారిటీ పెరిగేలా నిర్ణయం, పబ్లిక్ లో వాయిస్ బలంగా వెళ్లేలా ప్లాన్. మార్పు కోసం మహేష్ గౌడ్ ప్రయత్నం. హైకమాండ్ ముందు పిసిసి చీఫ్ ప్రపోజల్. త్వరలోనే పోస్టర్ నియామకం. ఇటీవల పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చర్చించినట్లుగా తెలుస్తోంది. హైకమాండ్ కు ప్రపోజల్ పంపించారు. త్వరలోనే ఏఐసిసి కొత్త కార్యవర్గాన్ని ప్రకటిస్తుందని చెప్తున్నారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ బాధ్యతలు తీసుకున్న తర్వాత భరోసా కల్పించారు. గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖి ప్రోగ్రాం నడుస్తా ఉంది. కార్యకర్తల సమస్యలు పరిష్కారం అవుతుంది, పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గాంధీ భవన్ నుంచి జిల్లాల వరకు ఏదైతే కమిటీలను ఏర్పాటు కానున్నాయి, దాంతో జిల్లాలకు సంబంధించిన నామినేట్ పదవులు కూడా నింపనున్నారు. వివిధ కమిటీల్లో దాదాపు 200 మంది నేతలకు పార్టీ పదవులు లభించనున్నాయి. వైస్ ప్రెసిడెంట్లు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, జనరల్ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, ఆఫీస్ బేరర్లు, ఆర్గనైజింగ్ మెంబర్లు, పార్టీ లైన్, ఫ్రంట్ లైన్ ఆర్గనైజేషన్ మెంబర్లు, జిల్లా అధ్యక్షులు. త్వరలోని అప్లికేషన్ల స్వీకరణ మొదలు కాబోతున్నది. పదవుల ఎంపికలో పార్టీ, ప్రభుత్వం పెద్దల నుంచి సహజంగానే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అందుకని జిల్లా అధ్యక్షుల ఎంపికలో సీరియస్ గా ఫోకస్ పెట్టారు. ప్రధానంగా హైదరాబాద్ జిల్లాలోని అధ్యక్షుల అంశంలో ఖైరతాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో సమర్థవంతమైన వ్యక్తులను ఎంపిక చేయాలని భావిస్తున్నారు. వీటిలో ఖైరతాబాద్ మినహా ప్రస్తుత డీసీసీల పనితీరు కొంతవరకు మెరుగ్గా ఉన్నప్పటికీ కొత్త వారికి అవకాశం ఇవ్వాలని పార్టీ డిసైడ్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. హైదరాబాద్ విషయానికి వస్తే ప్రస్తుత డీసీసీ సీఎం కు అతి సన్నిహితమైన వ్యక్తి, తాను ఏం చెప్పినా చెల్లుతుందనే తరాల ముందుకు వెళ్తున్నారని స్వయంగా గాంధీ భవన్ నేతలు చెప్తున్నారు. సీఎం ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ ప్రోగ్రామ్ లో హడావిడి చేసి ఆ తర్వాత కనిపించారని ఆరోపిస్తున్నారు. కార్యకర్తలకు అందుబాటులో లేని వ్యక్తులు ఎంపిక చేయాల్సిన అవసరం లేదంటూ కొందరు నేతలు చురుకలు అందిస్తున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పదవుల కేటాయింపులో పిసిసి చీఫ్ సీరియస్ గా స్టడీ చేస్తా ఉన్నట్టున్నారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ డెవలపింగ్ కమిటీకి సంబంధించింది. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, మూసీ ప్రక్షాళన పేదలకే బెనిఫిట్ అని మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది. 100% శ్రీధర్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టిర్రంటే 100% పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి లీగల్ నోటీస్ పంపితే మాట్లాడు బంద్ చేస్తాం. మా ముఖ్యమంత్రి చట్టాన్ని ఉల్లంఘించారు, బావమరిదికి అమృతం. అరే నాయన, కందాల ఉపేందర్ రెడ్డి మీ పార్టీ ఎమ్మెల్యే అని ఆయనే చెప్తా ఉన్నాడు. ఉపేందర్ రెడ్డి ఆయనకి ఎక్కడి నుంచో దూరం చుట్టం, నాకు అల్లుడు మన పార్టీకి వస్తాను. ఢిల్లీలోని బీజేపీ దోస్తులు కూడా ఆపాలేరు. ఈ ఢిల్లీలో బీజేపీ దోస్తులు ఎట్లా రేవంత్ పై కేటీఆర్ పై టిల్లు నిదో పంచాయతీ